ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ సినిమా రిలీజ్ అయినటువంటి క్రమంలో మరి ఈ జనసేన ఎమ్మెల్యేలు కానీ ఓవరాల్గా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మరి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి జనసేన ఎమ్మెల్యేలేమో బెనిఫిట్ షోలకి, మిగతా ఎమ్మెల్యేలేమో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నటువంటి ఈ షో ఏదైతుందో ఆ షోలకు వెళ్ళారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చ పెద్ద ఎత్తున జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తీరు, అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యేల యొక్క హాజరు శాతం. మీరు గమనించండి, 18వ తారీఖు రోజున అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు చూస్తే స్టార్ట్ అయినప్పుడు 26% మాత్రమే ఎమ్మెల్యేల యొక్క హాజరు శాతం ఉంది. ఓకే, అంటే ఈ 70% పైగా ఉండాలి. 175 నియోజకవర్గాలది మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నప్పుడు 70% పైగా ఉండాలి. కానీ 26%, అంటే ఈ 175 దాంట్లో వైసీపీ 11 పోయినా కూడా 45 మంది మాత్రమే హాజరవుతున్నారు, అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారే ఈ ఎమ్మెల్యేల యొక్క హాజరు శాతాన్ని పెంచాలి అని చెప్పి కొంచెం స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని కూడా ఒక వార్తలు మనం చూసాం. సో అయినప్పటికీ కూడా పెరగలేదు. 19వ తారీఖు కూడా అదే కొంచెం ఒక 5% పెరిగింది. సో ఈరోజు పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉంది. ఏది పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినటువంటి రోజును చూస్తే ఈరోజు అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రశ్నోత్తరాల సమయం ఏదైతే ఉంటుందో అంటే సుమారుగా 10 గంటల ప్రాంతం వరకు ఇక్కడ టీడీపీ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 135, 135లో 21 మంది సీఎం చంద్రబాబు గారితో కలుపుకుంటే 21 మంది మంత్రులను మొత్తం మనం పక్కన పెట్టినా కూడా 114 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అందులో 84 మంది డుమ్మా కొట్టారంట. అంటే హాజరైంది 30 మంది మాత్రమే. చూడండి ఎంత అద్భుతంగా హాజరవుతున్నారో. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మనం ఏదైతే కామెంట్ చేస్తూ ఉన్నామో స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ మీడియా మొత్తం కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా చెప్తున్నది, మాట్లాడేది ఏంటి? జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు, ప్రజల గురించి ప్రశ్నించాలనేటువంటి ఇంగిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి లేదు. స్పీకర్ గారేమో ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా, ఇలాంటి ఎమ్మెల్యేలకు ప్రజల సొమ్ముతో మన జీతాలు ఇవ్వడం అవసరమా, ఎందుకని సస్పెండ్ చేయకూడదు, ఎందుకని పులివెందులలో ఉప ఎన్నిక రాకూడదు, సో ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడు ఆయన కరెక్ట్గా ప్రతిరోజు అసెంబ్లీకి పోయినట్టు గతంలో 3 సంవత్సరాలు డుమ్మ కొట్టిన సంగతి మర్చిపోయినట్టున్నారు చంద్రబాబు. ఆయన కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కామెంట్ చేసి ఈరోజు వాళ్ళు చేస్తున్నది ఏంటి? ఈ రకంగా ఉంది పరిస్థితి. సో ఇట్లా మన పరువు పోతుందని చెప్పి ఈరోజు ఈ చీఫ్ విప్పులు వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా మనం ఈ రోజు ప్రతిరోజు డైలాగులు కొడతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. పైగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి, అంటే మనం మాట్లాడిన మాటలకు కౌంటర్గా మరి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టు ఏమో స్పీకర్ గారికి, కార్యదర్శి వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇచ్చింది. సో ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. మనం బాధ్యతగా మనం ఉండాలి, వాళ్ళని తిడుతూ వాళ్ళు రావడలేదని చెప్తూ మనమే అసెంబ్లీ సమావేశాలకు రాకుండా కరెక్ట్గా ఉండకుండా మనకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉంటే ఎట్లా అని చెప్పి మరి చీఫ్ విప్పులు ఫోన్ చేస్తే మరొక 15 మంది ఎమ్మెల్యేలు ఈరోజు హాజరయ్యారంట. అంటే ఉన్న 30 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇంకో 15 మంది హాజరయ్యారంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు మాట్లాడేటువంటి సమయం ఇవ్వడం లేదు, ఆ సమయం ఇస్తే నేను వస్తానని చెప్పి ప్రజల కోసం మరి కోర్టుకు పోతా ఉన్నాడు. వీళ్ళకు కూడా లేఖలు రాస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వీళ్ళు లేఖలు లేదు, ఏం లేదు, అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని కూడా ఉపయోగించుకోకుండా మరి నీతి, నిజాయితీ, ప్రజల సమస్యలు ఇవన్నీ వీటన్నిటి గురించి మాట్లాడే వాళ్ళు వీళ్ళెందుకని మరి అసెంబ్లీకి డుమ్మా కొడతా ఉన్నారు? మరి వీళ్ళు ఎట్లా రాజకీయాలకు అర్హులు అవుతారు? మరి వీళ్ళందరికీ ఎందుకని సస్పెండ్ చేయకూడదు, వాళ్ళ నియోజకవర్గాలలో ఉప ఎన్నిక ఎందుకు రాకూడదు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చూస్తే ఏంటంటే గత 2-3 రోజుల నుంచి సినిమాకు రిలీజ్ ముందు నుంచి కూడా ఆ ఎమ్మెల్యేలు సినిమా ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నారు. అసెంబ్లీ వేదికగానే మాట్లాడారు కదా వాళ్ళు. సినిమా సక్సెస్ కావాలని చెప్పి కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు డబ్బా కొట్టుకున్నారు. సక్సెస్ కావాలి, ఊచకోతలు, రికార్డ్స్ బద్దలు. అంటే ఇక్కడ రైతుల సమస్యలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, వాళ్ళకి జీవోలు ఇవ్వడాలు కానీ లేదు. వీళ్ళకి మాత్రం జీవోలు ఇచ్చుకొని 1000 రూపాయల టికెట్ పెంచేయండి అని చెప్పి కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు ఇవన్నీ కూడా అమలు చేయండి, అబ్జర్వేషన్ చేయండి, పర్యవేక్షించండి అని చెప్తారు. రైతులకు సంబంధించి పర్యవేక్షణ చేయండి, అమలు చేయండి, కొత్త జీవో ఇచ్చినామని చెప్పరు.
వీటికి చెప్పుకుంటారు. మళ్ళీ అద్భుతంగా వీటికి ఆ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా గత 2 రోజుల నుంచి ఒకటే పని అంట. ఈ సినిమా కనుక నెగిటివ్ ప్రచారం చేస్తే, ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే, సినిమా థియేటర్లు ఎక్కడైనా ఖాళీగా ఉన్నాయనుకోండి, ఉంటే మన సొంతంగా డబ్బులు పెట్టి ఆ థియేటర్లు ఫుల్ చేయాలి. ఫుల్ చేస్తే ఫుల్ ఉన్నాయని చెప్పి ప్రేక్షకులు అనుకుంటారు, సూపర్ హిట్ అనుకుంటారు. ఖాళీగా ఉందనుకోండి, జనాలు ఏమంటారు, థియేటర్లను ఖాళీగా ఉన్న టికెట్లు ఈజీగా దొరుకుతున్నాయంటే సినిమా బాగాలేదేమో అనే ఒక ఫీలింగ్ ప్రజలకు వస్తుంది. సో కాబట్టి వీళ్ళు ఈ పనిలో బిజీగా ఉన్నారంట ఎమ్మెల్యేలు. దాని గురించి పెద్ద చర్చ నడుస్తుంది. ఈ రకంగా ఆ సినిమాల ప్రమోషన్లో బిజీగా ఉన్నారు, ఆ సినిమాలు చూస్తూ ఉన్నారు అసెంబ్లీకి డుమ్మా కొట్టి. సో ఈ రకంగా వీళ్ళు ఫేక్ ప్రచారాలు, ఫేక్ రిపోర్ట్లు, ఫేక్ రికార్డ్స్ ఇలాంటివి చెయ్యాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం వల్లే నార్త్ అమెరికాలో మేము ఇలాంటి అనైతికమైనటువంటి పనులు చేయమని చెప్పి షోలు రద్దు చేశారు. సో ఈరోజు కర్ణాటకలో కూడా చూడండి, అభిమానులు చేసినటువంటి పిచ్చి చేష్టల వల్ల అక్కడ కూడా డీజేలు తీసుకుపోయి పోలీసులు వాళ్ళని పంపించేశారు అక్కడి నుంచి. హుందాగా ఉండాలి. పైగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన ఆ పదవికి తగ్గట్టుగా అభిమానులు కూడా దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తే ఆయనకి మంచిది, అభిమానులకు మంచిది. దేనికోసం ఇచ్చింది అధికారం? మీరు సినిమా ప్రమోషన్లకు దానికి బిజీగా ఉండడానికి ఇచ్చారా? యువతల వ్యక్తులను మనం ఏమైనా అంటాం, మనం మాత్రం ఆ పని చేయం. ఎదుటివాడికే నీతులు మనకు వర్తించవు. ఇది వీళ్ళ పాలసీ. సో ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా వాళ్ళ వైపు నుంచి రావచ్చు. ప్రచారం జరుగుతున్నట్టు మేము ఎక్కడ కూడా ఓజీ సినిమా ప్రమోషన్లో పాల్గొనలేదు, ఓజీ సినిమా థియేటర్లో లేము, అసలు ఓజీ సినిమానే మాకు తెలియదు అనేటువంటి కామెంట్ చేశారే అనుకుందాం. మరి అసెంబ్లీ సమావేశాలకు మీరు ఎందుకు రాలేదు? మీరు సినిమాకు పోయారా పోలేదా అనే విషయం పక్కన పెట్టండి. సమావేశాలకు వచ్చారా లేదన్నది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు రాలేదంటే ఆ సినిమాకు పోయినట్టు, ఆ సినిమాకు పోలేదంటే ఇంకో మీ సొంత పని చేసుకున్నట్టు. సో రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఆ రెండు అబద్ధం అనుకుంటే మీరు అసెంబ్లీ సమావేశాలు కనిపించలేదు కదా. సో అసెంబ్లీ సమావేశాలు అనేటువంటి ఓపెన్, మీరు ఏ ఛానల్ పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా అసెంబ్లీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఏంటి అనేది మనకు వీడియో క్లిప్పింగ్స్ నీట్గా కనిపిస్తాయి. సో తెలిసిపోతుంది కదా, ఇక్కడ దాపరికాలు ఏం లేవు కదా. సో అది అసెంబ్లీ యొక్క పరిస్థితి. వైజాగ్లో ఫుడ్ కోర్టులు ఎత్తేసి అడిగే దిక్కు లేదు, రోడ్డున పడి ఏడిస్తూ ఉంటే అడిగే దిక్కు లేదు. ఎలక్షన్స్కి ముందు వచ్చారు ఫుడ్ కోర్టుకు వచ్చి ఆ ఎంపీ భరత్ గారు కూడా మరి అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ తింటూ వాళ్ళతో మాట్లాడుతూ నీ పేరేంటమ్మా అదేంటమ్మా అని చెప్పి మాట్లాడి, ఇప్పుడు సమస్య ఉందంటే అటువైపు ఎవరు తిరిగి కూడా చూడట్లేదు. మీరు నమ్మరు, ఆ ప్రాంతంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ కూటమిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. నిజంగా మమ్మల్ని నమ్మి నట్టేయటం ముంచారు, వీళ్ళని నమ్మి మేము మోసపోయాము, మా చెప్పుతో మేము కొట్టుకోవాలని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడినటువంటి కూటమికి సంబంధించినటువంటి అభిమానులు కూడా ఉన్నారు అక్కడ. చూడండి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఏదేమైనా కూడా ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా మరి వీళ్ళంతా ఎమ్మెల్యేలంతా ఇక్కడ అసెంబ్లీకి డుమ్మా కొట్టి సినిమాకు పోయారనే ఒక చర్చ అయితే బలంగా నడుస్తూ ఉంది. సో దానికి కారణం ఏంటంటే అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎవరు కూడా కనిపించడం లేదు. మరి వాళ్ళు సినిమాకు పోయినారో ఇంకో పర్సనల్ పైన పోయినట్టు తెలియదు, కానీ అసెంబ్లీకి అయితే డుమ్మా కొట్టారనమాట వాస్తవం. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.